సామాన్య ప్రజల గొంతుక జనసేన పార్టీ అని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శాసన మండలి సభ్యులు కొనిదెల నాగబాబు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల నియోజకవర్గంలో లావేరు మండలంలో జరిగిన 13వ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగబాబు జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ సామాన్య ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే జనసేన పార్టీని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారని, వారి ఆశయాలకు అనుగుణంగా 13 సంవత్సరాలుగా ప్రజలకు జనసేన పార్టీ సేవలు అందిస్తూనే ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ను ఎంతో మంది ఓడించడానికి ప్రయత్నించినప్పటికీ ప్రజల అభిమానమే తమని గెలిపించి ఉప ముఖ్యమంత్రి చేసిందని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జనసేన పార్టీ అభివృద్ధి శరవేగంగా సాగుతుందని అన్నారు. ఇకపై ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన నాయకులు, కార్యకర్తలు సమీక్ష నిర్వహించి పార్టీ అభివృద్ధికి జిల్లాలో బాటలు వేస్తామని అన్నారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించిన ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ సయ్యద్ విశ్వక్షేన్కు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. ప్రభుత్వం సరిగా మీరు గమనించినట్లయితే భవన నిర్మాణ కార్మికులు ఏదైతే ఉన్నారో భవన నిర్మాణ కార్మికులు ఇసుక దందా చేస్తున్నారని వైసీపీ పార్టీ వాళ్ళకి అంటే వాళ్ళకి కొట్టకుండా మీరు కొట్టారు, వాళ్ళకి పని దొరకట్లేదని భవన నిర్మాణ కార్మికులు సూసైడ్ చేసుకుంటే వైజాగ్ లో ఒక ర్యాలీ అంటే లాంగ్ మార్చ్ వెళ్ళాలని ఆయన ఒక పెట్టారు. లాంగ్ మార్చ్ వెళ్ళి ఓడిపోయాం కదా, అసలు ఎంతమంది వస్తారో తెలియదు, ఏమవుతుందో తెలియదు అనుకుని మేము ఆలోచిస్తుంటే ఇసుక రావాలంటే జనంతో 2019లో ఓడిపోయిన తర్వాత కూడా అంతమంది పని వచ్చారంటే అది పవన్ కళ్యాణ్ గారి స్థాయి అని ఆ రోజు 18 నుంచి నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను. అలాగే నర్సాపురం ఎంపీగా పోటీ చేశాను, 19 ఓడిపోయాను. అలాగే 2024లో అనకాపల్లి ఎంపీగా నన్ను పోటీ చేసే అవకాశం వచ్చినా కూడా కూటమి తాలూకు అది ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని నన్ను మళ్ళీ వెనక్కి పిలిపించారు. నాకు సంతోషంగా నేను వెనక్కి వచ్చాను. నా వాళ్ళు ఒక బీజేపీ కార్యకర్త, బీజేపీ నాయకుడు సీఎం రమేష్ అంటారు, ఆయన నిలబడ్డారు. సో జనసేన అనేది ముందు జనసేనలో సెల్ఫ్లెస్గా ఉండాలి అనేది నేర్పించింది. ఎగ్జాంపుల్ నన్ను పక్కకి వెళ్ళవచ్చినప్పటికీ జనసేన తాలూకు సెల్ఫ్లెస్గా చాలా ప్రతి పార్టీలోనూ పృథ్వీకానికో లేకపోతే నెపోటిజానికో దారులు కానీ జనసేనలో లేదు. నాకు నిజంగా నేను హ్యాపీ ఫీల్ అయ్యేది ఏ విషయంలో అంటే అనకాపల్లి నాకు అవకాశం లేక నన్ను వెనక్కి రమ్మని చెప్పేసి నన్ను ప్రమోట్ చేసినందుకు నిజంగా చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే అనకాపల్లిలో ఉండి పనిచేసేటప్పుడు ఎవరైతే ఈ పార్టీకి వెన్నుముక ఇస్తున్నారో, ఆక్సిజన్ అని పెడుతున్నారో అలాంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలోనూ లేదా ఇతర ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పనిచేసే అవకాశం కోల్పోతానేమో అనే భయం ఉంది. అందుకని నన్ను ఎంపీగా విమర్శ చేసినప్పుడు నిజంగా చాలా సంతోషపడ్డాను. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేసినప్పుడు నిజంగా చాలా 45-50 డేస్ చాలా హార్డ్ వర్క్ చేశాం. చాలా మంది చేశారు, నాతో పాటు సమీకరణ చేశారు. ఎంతోమంది కార్యకర్తలు, నాయకులు పనిచేశారు. పిఠాపురం వాస్తవులు, పిఠాపురంలో ప్రతి జనసైనికులు వీరపల్లి కష్టపడి పనిచేశారు. నా లైఫ్లో నాకు ఎమ్మెల్సీగా ఇచ్చినందుకు కంటే కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అత్యంత మీడియాతో గెలవడం అనేది నాకు అత్యంత సంతోషించే విషయం. 21 మంది నిలబడ్డా ఉన్నాం. 21 మంది నిలబడినప్పుడు
ఒక పవన్ కళ్యాణ్ గారి కంటే ఏదైనా తేడా జరిగి ఎలా ఉంటుంది 20 మంది ఏమంటారండి ప్రాణం లేని శరీరాల్లో ఉండేవారు. సో పవన్ కళ్యాణ్ గారి గెలుపు అంత ముఖ్యం. మా అక్కడికి వచ్చేటప్పటికి పిఠాపురం వచ్చేటప్పటికి ఒక మహామహుల్ని హేమహేమిలు చెప్పారు. నిజమరెడ్డి అనే అతను, దాడిశెట్టి రాజు అనే అతను, ఇంకా కారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే అతను, ఇలాంటి వాళ్ళని దింపి పవన్ కళ్యాణ్ గారికి అందరినీ దింపి అక్కడ ప్రజలందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి పవన్ కళ్యాణ్ ఓడించాలి. అంటే ఒక్క వ్యక్తిని ఓడించడానికి వైసీపీలో ఉన్న మహామహులైనటువంటి బలమైనటువంటి ఆర్థికంగా కానీ అన్ని విధాలుగా బలమైన వ్యక్తులు చెప్పారు. బట్ మాకైతే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు నమ్మకం ఉన్నా కూడా వీళ్ళతో ఎట్లయినా సరే ఎదుర్కొని పోరాడాలి. ఏమైతే ఏం చేస్తే చేస్తుంది, ఎదురు అవసరమైతే రోడ్ల మీద కూడా వచ్చేనా సరే పోరాటం చేయాలి పవన్ కళ్యాణ్ గారు గెలుపుకోవచ్చు అనే నిర్ణయంతో ముందుకెళ్ళి చాలా సక్సెస్ఫుల్గా ఆయన గెలిపించుకున్నామంటే మేము అనుకున్నాం. కానీ యాక్చువల్గా ఆయన గెలుపు ఆల్రెడీ ఖరారు అయిపోయింది. ఆ ఖరారైన గెలుపుకి మేము కూడా పనిచేసినందుకు సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మనందరం ఒక విషయం మీకు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ 13వ ఆవిర్భావ దినోత్సవం ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టడం కొన్ని కారణాంతరాల వల్ల సక్సెస్ కాలేకపోయాం. బట్ ప్రజలకు మాట ఇచ్చాము, రాజకీయాల్లో వచ్చి మీకు అండగా ఉంటామని మాట ఇచ్చి కుదరలేదు అని చెప్పి బాధపడ్డ పవన్ కళ్యాణ్ గారు ఆ బాధ్యతని తన భుజాల మీద వేసుకుని 2014 నుంచి 24 దాకా ఏ పదవి లేకుండా ఏ అధికారం లేకుండా నిలబడి ఈ రోజు దాకా నిలిపించారంటే 26 దాకా అది ఒక చాలా గొప్ప టాస్క్. ఎందుకంటే మన వెనకాల సీఎం ఫాదర్స్ లేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మా నాన్నగారు మామూలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో సంస్కృతులు, మాకు పెద్దలు ఆస్తి పాస్తున్న వ్యక్తులు కూడా కాదు, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినాడు. కళ్యాణ్ ఒక మాట కాదు, ఒక నాయకుడు అవ్వాలన్నా లేకపోతే ఒక పార్టీ ప్రజలకు తీసుకెళ్లాలన్నా కావలసింది డబ్బు కాదు, ఆశయాలు, వ్యక్తిత్వం, నిజాయితీ, నిస్వార్థం ఉన్నవాడు ఎవరైతే గొప్ప నాయకుడు అవుతుంది. అది జనసేనలో ఇవాళ ఎంతోమంది లీడర్స్ ఉన్నా, వీరమిళ్ళలో ఉన్నా, రకరకాల పొజిషన్స్ లో ఉన్నా సరే వాళ్ళందరూ కూడా డబ్బు కన్నా వాళ్ళు ఒక ఆదర్శవంతులైన ఒక యాటిట్యూడ్ లేకపోతే నిజాయితీ నిబంధనతో ఇవాళ జనసేన పార్టీ నిలబడి గెలిచారు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే 2024లో పవన్ కళ్యాణ్ గారిని విడిగా పోటీ చేయించాలి, తెలుగుదేశంతో కలవకూడదు, బీజేపీ కలవకూడదు, ఓన్లీ విడిగా పోటీ చేయించాలని చెప్పి ఎన్నో శక్తులు పోరాడారు. అందులో అత్యంత ముఖ్యమైన శక్తి ఎవరంటే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ. అయితే ఇప్పటి అనేటువంటి ఒక సభకి వెళ్ళిన వార్తాలు దినోత్సవం ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ వైసీపీ వ్యతిరేక ఓటు చేయాలని అని చెప్పినప్పుడు అప్పుడు వైసీపీ పార్టీల వాళ్ళ గుండెల్లో బండరాలు పడ్డాయి, వణికారు. ఆ తర్వాత ఏదో సామాన్యంగా దండోపాయాలు ఉపయోగించి టీడీపీ తోటి బీజేపీ తోటి కలవకుండా ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే ఇక్కడ కళ్యాణ్ బాబు గారు చెప్పారు, చాలా మంది పవన్ కళ్యాణ్ గారు విడిగా పోటీ చేస్తే ఇంకా బాగుండేది అనేక మాటలు చెప్పినా కళ్యాణ్ బాబు గారు రిస్క్ తీసుకోదలుచుకోవాలి. దేనికోసం అంటే అలాంటి రిస్క్ తీసుకొని ఏదైనా ఒక కారణంతో మళ్ళీ వైసీపీ తరఫు వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కాపాడేటువంటి శక్తి ఇంకేదీ లేదు. కాబట్టి మన స్వార్థాన్ని పక్కన పెట్టి మంచి వ్యక్తులు లేకపోతే ప్రజాస్వామ్య విలువలు తెలిసినటువంటి వ్యక్తులు ఉండేటువంటి పార్టీ ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ కానీ అటు బీజేపీ పార్టీ కానీ వీళ్ళతో కలిసి మనం ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకొని ఆ రెండు పార్టీని ఒక కూటమి కింద ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్లో తిరుగులేని అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కేవలం ప్రజల శ్రేయస్సు కోసమే. అదర్వైజ్ ఆయన కనుక విడిగా పోటీ చేస్తుంటే కనీసం ఒక 60-70 సీట్లను గెలుపొందే అవకాశం.
ఇంచుమించు ఒక 49 స్థానాల్లో ఆయన వదిలేసుకున్నట్టు వెళ్ళిపోతగలిగే స్థానాలు కేవలం ప్రజల కోసం మనం పోటీ పెట్టుకొని ఎన్ని సీట్లు ఇచ్చేయండి అన్నీ కావాలి కానీ నేను చేయను అని పేచీ పెట్టకుండా ఆఖరి నాలాంటి కూడా వెనక్కి తప్పించేసి బీజేపీకి అవకాశం ఇచ్చి ముందుకెళ్ళిన దానికి కారణం ఏంటంటే కేవలం ప్రజా శ్రేయస్సు కోసం.